ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నూతన కృపా కార్యక్రమంలో మీకు అందరికీ నా వందనాలు. ఈ దినాన మనం ధ్యానించుకోబోతున్న దేవుని యొక్క వాక్యం ఏమో ఉన్నదనగా కీర్తనలు 75వ అధ్యాయము 7వ వాక్యము. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం మనం చూసినట్లయితే కీర్తన భాగంలో దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ఈ మాట చెప్పినది ఆసాపు అనే దేవుని యొక్క భక్తుడు ఈ మాట చెప్పి ఉన్నాడు. ఈయన మాట ఎలా చెప్పగలిగాడు? ఆసాపు అనే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి, దేవునికి లోబడే ఒక వ్యక్తి, దేవుని నామంలో అనేకమైన దేవునికి ఇష్టమైన కార్యాలు చేసే ఒక వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి ఆసాపు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వైపు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఆసాపు ఆశించిన రీతిగా దేవుని వద్ద నుండి ఆయనకి కొంతకాలం జవాబు వచ్చేది కాదు. దానికి కారణం ఏమి ఉన్నదనేది ఆసాపు ఎరగకుండేవాడు. అది గ్రహించుకోలేని ఒక బలహీనతతో ఆయన దేవుని వైపు చూస్తూ, అయ్యా నేను భక్తి కలిగి ఉన్నాను కదా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను కదా, ఇతరులకు జరిగే అద్భుతాలు ఆశ్చర్యాలు నా పట్ల ఎందుకు జరగటం లేదు అని బాధపడుతూ ఉండే ఒక వ్యక్తి ఆయన దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఇతరులకి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసే మేలులు చూసినప్పుడు ఈ ఆసాపులో ఒక అసూయ అనేది ఏర్పడేది. అసూయ అనేది అంటే ఏంటి? వారికంటే నేను భక్తి కలిగి ఉన్నాను కదా, వారికంటే నేను దేవుని పట్ల వైరాగ్యంగా ఉన్నాను కదా, వారికంటే దేవుని యందు నేను రోషం కలిగి ఉన్నాను కదా, మరి నాకు జరగని ఆ కార్యాలు వారి పట్ల జరుగుతున్నాయి కదా అని అవి చూసి ఆనందించి దేవుని నామము మహిమపరచబడునుగాక అని చెప్పే ఒక మనసు ఆయన నుండి తొలగిపోయి ఆయనకి ద్వేషం అనేది, అసూయ అనేది ఏర్పడినది. ఆ అసూయ ఉన్నందువలన, అసూయ ఉన్నంతకి ఆయన పట్ల దేవుడు కార్యం చేయలేకపోయాడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరని వాక్యం ఉంది కదా. దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, కానీ ఆ హృదయంలో అసూయ అనే ఒక ముళ్ళు ఆయనలో నిలిచినందువలన ఆయన పట్ల దేవుడు కార్యం జరిపించలేకపోయాడు. దేవుడు తరువాత మరలా ఆయన్ని దర్శించి ఆయనలో ఉన్న కొరత ఏమైతే ఉన్నదో అది ఆసాపు గ్రహించి మరలా తనలో ఉన్న బలహీనతను ఎప్పుడైతే తీసేసుకోగలిగాడో అప్పుడు దేవుని గురించి ఆయన చెప్తున్న ఒక మాట ఉన్నది. ఈ మాట, దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. హల్లెలూయా. అలా ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును అని చెప్పడానికి గల కారణం ఏమో ఉన్నది. తీర్పు మనుషుల మూలముగా వచ్చేది కాదు కానీ, తీర్పు లోకానుసారముగా వచ్చేది కాదు కానీ, ఆయన యందు భయభక్తులు కలిగిన ఆయన భక్తులకి తీర్పు ఎవరి నుండి వస్తుందంట? ఆయన వద్ద నుండే వస్తుంది. అలాగే బహుమానము కూడా ఆయన వద్ద నుండే వస్తుంది అని కీర్తన భాగంలో ఉన్నది. మనం ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే దావీదుని సౌలునే మనం చూసుకుందాం. దావీదుని సౌలును చూసినప్పుడు మొదటి వాళ్ళ కలయిక ఎలా ఉన్నది, వాళ్ళ స్నేహం ఎలా ఉన్నది? దావీదుని చూసినప్పుడు సౌలు ఎంతో ఇష్టపడేవాడు. ఇంత చిన్న బాలుడు ఒక గోలియాతు ద్వారా మా దేశానికి జయాన్నిచ్చి మాకందరికీ నెమ్మదిని దయచేసిన ఈ బిడ్డ ఎవరనేనని ఆయన ఆ దావీదు గురించి కనుగొని యెషయా కుమారుడని తెలుసుకొని ఆ బిడ్డ నా వద్ద ఉండుటకు తన తండ్రిని ఒప్పించుకొని రమ్మని చెప్పి కబురు పంపిన ఒక వ్యక్తి సౌలు. అలా సౌలు దావీదుని ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రేమించి, ఎంతో బాగుగా ఉన్న కాలంలో ఒక్క మాట మాత్రమే యుద్ధానికి వెళ్ళిన సమయంలో సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని ఎప్పుడైతే ఆ జనాల నోటి వెంట దావీదుని గొప్ప చేయటము, దావీదుని గణపరచటము, దావీదు గొప్పతనము గురించి వారు ప్రకటించటము ఇవన్నీ సౌలు విన్నాడో అప్పటి నుండి సౌల్లో ఒక అసూయ అనేది ఏర్పడిందండి. ఈ అసూయ అన్నిటికీ కారణమవుతుంది. అసూయ ప్రాణం తీయటకు కూడా వెనకాడకుండా దాని పని అది చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఒక స్వభావం కలిగిన ఈ అసూయ అనే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే దావీదు మీద ఈ అసూయ అనేది సౌలులో ఏర్పడిందో అప్పటి నుంచి కూడా దావీదుని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అని అనేవాడే కానీ నిజముగా హృదయాంతరంగంలో నుండి మొదట ప్రేమించిన రీతిగా, మొదట దావీదుని చూసి ఇష్టపడిన రీతిగా ఈ సౌలు ఇష్టపడేవాడు కాదు. దావీదు మొదటి నుండి ఆఖరి వరకు కూడా అభిషిక్తుడు, నా దేవుడు అభిషేకించిన నా యజమానుడిని నేను ప్రాణం తీయుటకు నాకు ఇష్టం లేదు, నా యజమానుడిని ఓడించుటకు నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన ఎన్నో మార్లు, నా యజమానుడా నేను నీకు అన్యాయం చేయటకు నేను రాలేదయ్యా, నీ ప్రాణం తీయటకు నేను రాలేదయ్యా, నేను నీ దాసుడిని ఉన్నానని చెప్పి ఎన్నో మార్లు హెచ్చరించాడు.
అలాగే సౌలు ప్రాణం పోతున్న ఎన్నో సమయాలలో శత్రువుల చేతిలో నుండి తప్పించుటకు కూడా దావీదు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. అలాగే కాబట్టి ఏంటంటే ఈ అసూయ అనేది మనలో జరగబడినట్లయితే మనం ఇతరులను ప్రేమించలేము. ఇతరుల మీద మనం ఇతరులను ప్రేమించకపోవటమే కాక ఇతరుల పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలకి దేవుని మహిమపరిచే వారిగా కాకుండా ఈ మనిషి మీద ద్వేషాన్ని మనం ఎవరి మీద కనపరిచే వారిగా ఉన్నాము, దేవుని మీద, దేవుని నామం మీద మనం ఆ ద్వేషాన్ని పెంచుకునే వారిగా ఉన్నాము. కాబట్టి అలాంటి స్వభావాలు మనలో కలగకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మనం ఆసాపులాగా మనలో ఉన్న కొరత ఏమై ఉన్నదో, మనలో ఉన్న లోటు ఏమై ఉన్నదో, దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడ ఏమై ఉన్నదో అది మనం ఎరిగే వారినిగా, గ్రహించే వారినిగా దేవుని సన్నిధిలో మనం అయ్యా నాలో ఈ అసూయ నేను ఇతరుల భక్తిని చూసి నాలో అసూయ కలుగుతుందయ్యా, అది నా ఆశీర్వాదానికి అడ్డముగా ఉండకుండా నా నుండి తీసేయి ప్రభువా. ఆసాపు నీ సన్నిధిలో చెప్పిన రీతిగా దేవుని వద్ద నుండి మాత్రమే తీర్పు వస్తుందని నాయన, నీవు మాత్రమే తీర్పు తీర్చే దేవుడు అని అయ్యా, నీవు ఒకరిని తగ్గించగలవని, ఒకరిని హెచ్చించగలవని నాయన, ఆసాపు ఎరిగిన రీతిగా మేమందరం ఎరిగే రీతిగా మాకు సహాయం చేయమని మనం అడిగే వారినిగా ఉంది. అలాగే దావీదు విషయంలో మనం చూసినట్లయితే చూడండి, సమస్త విషయాలలో దేవుని వైపు ఆధారపడి దేవుని మీద ఆనుకొని దేవుని సన్నిధిలో ప్రతి దినము ప్రతి క్షణము కూడా నూతన కృపను పొందుకుంటూ తన అపరాధములన్నీ ప్రతి దినం ఒప్పుకొని విడిచిపెడుతూ అయ్యా నన్ను శుద్ధీకరించినైనా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను బాగు చేయనైనా అని దేవుని వద్ద బతిమాడుకుంటూ ఉన్నందువల్ల దావీదు వంశావళి దేవుని వైపు చూచుటకు, దేవుని నామము మహిమపరచుటకు, దేవుని గొప్ప కార్యాలు, ఘనకార్యాలు వారి వంశం ద్వారా జరిపించుటకు దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేస్తున్న దావీదు ద్వారా ఎన్నో కార్యాలు జరిపించాడు. కానీ మనం చూసినట్లయితే చూడండి, ఈ సౌలు ద్వారా ఏమన్నా జరిగాయా? యోనాతాను తన కుమారుడిని కానివ్వండి, అలాగే తన మనవడిని కానివ్వండి, ఎవరి వల్ల కూడా ఏ కార్యాలు జరగలేకపోయాయి. మధ్యలోనే యోనాతాను మరణించాడు. తన మనమ సంతానం అయినట్లయితే అతని కాళ్ళు రెండు లేకుండా మరలా దావీదు వైపు చూచుటకు, దావీదు సహాయం పొందుకొని దేవుని వైపు చూసుటకు దావీదు మరలా అతన్ని వెతుక్కుంటూ ఆ వంశావళి ఎక్కడున్నదని వెతుక్కుంటూ మరలా తన మనముడి సంతానాన్ని తీసుకొని వచ్చి దేవుని వైపు చూపించి ఆ రాజ్యాన్ని మరలా అతనికి అప్పగించాడు. కాబట్టి ఏంటంటే దేవుడు తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఒకరిని హెచ్చించిన, ఒకరిని తగ్గించిన. ఆయన మనల్ని హెచ్చించాలంటే మనం ఎలా ఉండాలంట? మొదట మనలో ఇతరుల భక్తిని బట్టి, ఇతరుల ఆశీర్వాదాన్ని బట్టి, ఇతరుల ఒక్క సంతోషాన్ని బట్టి మనము అసూయ పడేవారినిగా కాక మనం దేవునికి మాత్రమే మహిమ కలుగునని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునే వారినిగా మనలో ఉన్న కొరతలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆ అసూయ, ద్వేషము అనేది దేవుని వద్ద తీసివేయమని మనం బతిమలాడుకొని మనం ఆశీర్వదింపబడే వారినిగా ఈ ఆసాపు చెప్పిన రీతిగా దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అని మనం అందరం గ్రహించే రీతిగా దేవుని తీర్పుకు మనము ఎదురు చూసే వారమై ఓర్మితో, సహనముతో మనం అందరం ఉండముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ గల మా దేవానికి వందనములు, స్థితులు, స్తోత్రాలు నాయన. ఇదో ప్రభా ఈ వేళ సమయాన్ని యేసయ్యా, అయా నీ నామ మహిమార్థం కొరకు మేము జ్ఞాపకం చేసుకుని నాయన నీకు వందనములు స్వామి. అయా దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గించిన, ఒకరిని హెచ్చించినని ఆసాపు చెప్పిన రీతిగా ప్రభువా అయా నీ తీర్పు తీర్చే దేవుడుగా ఉండి నాయన, సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ఉండి ప్రభువా, సమస్తము చూచుచున్న దేవుడుగా ఉంది ప్రభువా, లోకానుసారమైన తీర్పు మా వద్దకు వచ్చే రీతిగా కాక నాయన, పరిశుద్ధాత్ముడా చూచుచున్న దేవుడుగా నీ ఉండి నాయన, నీ వద్ద నుండి అయ్యా మాకు తీర్పును దయచేసి ప్రభువా నీకు వందనములు స్వామి. అయా నీ ఆశీర్వాదాన్ని, నీ మేలుల్ని మేము పొందుకునే రీతిగా నీవు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే వాక్యం వింటున్నారో ప్రభా నీకు వందనములు స్వామి. అయా మీ మిత్రులను చూసి అసూయపడే వారినిగా కాకనైనా, అయా బలహీనులనైనా, భక్తిహీనులనైనా అభివృద్ధి అవుతుండగా ప్రభువా, అయా వారిని చూసి అసూయపడే వారినిగా కాక ప్రభువా, లోకంలో ఉన్న వారికంటే మాలో ఉన్న మా దేవుడు గొప్ప దేవుడు అని నాయన, నీవు తీర్పు తీర్చే దేవుడు అని ప్రభువా, ఒకరిని తగ్గించే దేవుడివి నీవేనని నాయన, ఒకరిని హెచ్చించే దేవుడివి నీవేనని నాయన, వెరిగే వారిని సమస్త విషయంలో ప్రభువా
ఓరిమిక సహనముతోనైనా నీ సన్నిధిలో కాచుకొని ఆశీర్వాదం పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము స్వామి. భక్తిహీనుల వలెనైనా ఆయన పాత్రలోనైనా మడ్డిని త్రాగే వారిగా కాకనైనా నీతి కలిగి ప్రభువా స్తోత్రమయ్యా. అయా కొంచెంలో నీతి కలిగి నీ వైపు చూసుటకునైనా నీకు ఇచ్చే బహుమానాన్ని పొందుకున్నటకు ప్రభువా నీవు మాకందరికీ సహాయం చేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆయన నీ నీతి మార్గంలో నడిపించి ప్రభువా స్తోత్రమయ్యా. అయా ఆశీర్వాదాన్ని దీవెనలను కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.